హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. చాలా రోజులైంది మీ అందరితో ఏదైనా మాట్లాడి షేర్ చేసుకొని. సో పనులు చేసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ సమ్మర్కి మీ గార్డెన్ వర్క్స్ అన్నీ అయిపోయింటాయి కదా. మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే ఫస్ట్ షాప్ హోమ్ డిపోలోనే ఫస్ట్ కొన్ని కొనుక్కుందామని వెళ్ళామన్నమాట. దీంట్లో ఈ థాయ్ చిల్లీస్ బాగుంటాయి, మనకి కొంచెం స్పైసీగా అట్లా బాగుంటాయి అన్నమాట. సో అవి అండ్ ఇంతకుముందే టొమాటోస్ 2 తీసుకున్నాం కాస్కో నుంచి. సో ఇప్పుడైతే ఇక్కడ ఏం తీసుకోవట్లే, కానీ పర్లేదు, ఓకే ప్రైస్. కొన్ని మళ్ళీ ఇంకా సాయిల్ అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇవి తీసుకొని అప్పటికప్పుడు ఒక ఫామ్ గుర్తొచ్చిందనమాట. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశారు. అట్లాంటాలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, కతులా ఫార్మ్స్. సో ఈసారి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాము ప్లాంట్స్ అని ఇంకా అప్పటికప్పుడు మైండ్ సెట్ ఓకే చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మేము ఫస్ట్ టైం విజిట్ చేసాం, కానీ అన్ని ప్లాంట్స్ రీజనబుల్గా ఉన్నాయి. మనకు కావాల్సిన ఇండియన్ ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ ఉంటాయి. రీజనబుల్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ చూపించేది నేను కరివేపాకు చెట్టు, అంత పెద్ద చెట్టు $40కి ఈజ్ బయట. నాకు తెలిసి నేను ఒక 2-3 ప్లేసెస్ దగ్గర ఇంకా చిన్న ప్లాంట్సే $30 ఉంటాయి, చిన్నవి అంతే. అసలు ఇంత ఉండని కూడా ఉండవు, అంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటుండే. ఇక్కడ చిన్న ప్లాంట్స్ కూడా $3, $2 ఓకే, అన్నీ మంచిగానే ఉన్నాయి. బట్ ఎట్లా గ్రో అవుతాయి అన్నది ఇంకా తెలీదు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చూడాలి. అండ్ మేము ఈసారి గార్డెనింగ్ వర్క్ ఓన్లీ బెడ్స్లోనే వేద్దాము అని అనుకున్నాం. లాస్ట్ టైం అయితే ల్యాండ్ అంతా దున్ని దాంట్లోనే ఆర్గానిక్ కాంపోస్ట్ వేసి అట్లా చేసుండే. సో ఈసారి అట్లా కాదని కొన్ని బెడ్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇవి 2 బెడ్స్ మాకు $60కి ఏదో డీల్లో ఉంటే దొరికింది. 60 or 80 అనుకుంటా, ఐ డోంట్ నో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో సుధీర్ని అడగాలి యాక్చువల్గా, తను ఆర్డర్ పెట్టాడు కదా, నాకు అంత ఐడియా లేదు. అండ్ తను అక్కడ ఆ బెడ్స్ అన్ని సెట్ చేస్తున్నాడు. నేను అంత లోపల డిన్నర్ చేద్దామని లోపలికి వచ్చా. ఫిష్ తెచ్చుకున్నాం, ఫిష్ విత్ టమాటో రసం. చిన్నగా ఫ్రై చేస్తున్నా. డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, కానీ అంత ఆయిల్లో ఫ్రై అవసరం లేదని చెప్పి ఇప్పుడు నేను జస్ట్ స్ప్రే చేసినలా అంతలోనే చేయను, కొంచెం అది కుక్ అవుతున్నప్పుడు మధ్యలో స్ప్రే చేయడం అట్లా. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అంతవరకు అంత ఆయిల్లో మ్యాక్సిమం ఒక 3-4 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. అండ్ ఆద్విక్ కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకటి సెట్ చేసి పెట్టేశాడు. మాకు ఇంతకు ముందువి మేము ఆర్గానిక్ కాంపోస్ట్ వేసి పెట్టుకున్న చిన్న బెడ్స్ ఉన్నాయి, సో అవి కూడా యూస్ చేసేద్దాం అనుకున్నాం. లాస్ట్ తీసే ఒక 2-3 మినిట్స్ ముందు కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీ అవి వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కింగ్ ఫిష్ అంట, బాగుంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేశారు మేము తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు. సో దాంట్లోనే చారులో యాడ్ చేసి ఇస్తున్నా. పిల్లలకు కూడా బాగా నచ్చింది. షేప్ చూడండి ఎంత బాగుందో, హార్ట్ షేప్ లాగా ఉంది కదా. ఇంతకుముందు వేరే ఫిష్ కూడా తెచ్చుకోండి, అది కూడా చాలా బాగుండింది టేస్ట్. అది పులుసులాగా చేసుకున్నాం, దాంట్లో టేస్ట్ బాగుంది. ఇది జస్ట్ ఫ్రై చేసుకున్నాం. దీంట్లో చిన్న చిన్న ముళ్ళు లేవన్నమాట. కొంచెం అంటే మనం పీస్ని ఎక్కువ చూసుకొని తినాలి అట్లా ఏం లేదు, ఫ్రీగా తినేయచ్చు. ఆ ముళ్ళులు కూడా కొంచెం బిగ్ సైజే ఉన్నాయి. మనకి చేతికి ఇట్లా తీసిన వెంటనే పీస్ తెలుస్తుంది అనమాట. సో పిల్లలు తినడానికి, అంటే వాళ్ళంతకు వాళ్ళే తినడానికి కూడా ఈజీగానే ఉంటుంది. డే 1 అయితే ఆ పనులతో ఎండ్ అయిపోయింది. అండ్ ఇది డే 2. ఇప్పుడైతే సాయిల్ తెచ్చుకోవడానికి మళ్ళీ హోమ్ డిపోకి వచ్చామన్నమాట. మొన్ననే తీసుకోవాల్సింది, సడన్గా ఫామ్కి వెళ్ళి ఆ ప్లాంట్స్ తెచ్చుకుందామని అనుకున్నాం కదా, సో అప్పుడు తెచ్చుకోలేదు, అందుకని మళ్ళీ తెచ్చుకున్నాం అనమాట. ఒక 20-25 బ్యాగ్స్ ఏమో తెచ్చుకున్నాము. వాళ్ళు అక్కడ అన్నీ లోడ్ చేస్తారు, ఇక్కడ ఇంకా మనం అన్నీ తీసేసుకోవాలి. నేను కూడా తీద్దాము, ఒక బ్యాగ్ పుల్ చేయడానికి వస్తుందేమో అనుకున్నా, కానీ అమ్మో చాలా వెయిట్ ఉంది. సో బ్యాగ్స్ అన్నీ అక్కడ పక్కన పెట్టేసి అండ్ మళ్ళీ ఇట్లా సాయిల్ని అంతా ఫ్రీ చేస్తున్నాం అనమాట. ఈ టిల్లర్ లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నదే. మేము సాయిల్ అంతా ఫ్రీ చేసి ఇక్కడ ల్యాండ్ పైన వేసి ఉండే కదా, చాలా హెల్ప్ అవుతుంది అనమాట, సాయిల్ ఈజీగా ఫ్రీ చేయొచ్చు అని. కానీ బెడ్స్ కూడా వీటి కిందనే వేస్తాం కదా, సరే ఉన్న వీడ్ అవన్నీ ఫస్ట్ క్లియర్ చేసేసి మొత్తం దాని తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈసారి ఒక సైడ్ మాత్రమే పెట్టాలి, ఫ్యూ బెడ్స్ ఒకటే అని అనుకున్నాం కదా, అందుకే ఈ కార్నర్కే ప్లాన్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం ఈ కార్నర్కి ప్లాంట్స్ అన్నీ బాగా వచ్చిండే, బట్ డీర్స్ వచ్చి సగానికి సగం తినిపోతూనే ఉన్నాయి. మేము వాటిని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాం. అసలు ఎంత ఫెన్సింగ్ చేసినా కానీ కొంచెం కష్టమే అయ్యింది, కానీ ఈసారి అట్లా వద్దులే అని అనుకున్నాం అనమాట. సో బెడ్స్ అయితే పెట్టి ఇంకా కొన్ని
విరిగిపోయిన చెక్క ముక్కలు, ఇంకా కాటన్ బాక్సెస్వి అవి కూడా చించి, ఇవన్నీ కూడా మంచి ఆర్గానిక్ కాంపోస్ట్ లాగే కదా. సో బేస్ అంతా వాటితో కవర్ చేసి ఇంతకుముందు ఉన్న 2-3 ఈ చిన్న బెడ్స్లో ఆర్గానిక్ కాంపోస్ట్ పెట్టి ఉండే అనమాట. సో దాన్ని కూడా కొంచెం ఈక్వల్గా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. దానిపైన ఇంకేమన్నా మేము అక్కడ మొత్తం లాన్ మూవ్ కూడా చేసామన్నమాట. సో ఆ గడ్డి కానీ ఇంకేమన్నా లీవ్స్ ఆ బేస్ ఫస్ట్ అంతా వేసి దానిపైన సాయిల్ వేస్తాడు. ఈ బెడ్స్ అన్నిట్లో 25 బ్యాగ్స్ ఏం పట్టలేదు, ఇంకా చాలానే ఒక 6 బ్యాగ్స్ అట్లా ఏమో మిగిలినాయి. సో అవన్నిటికీ ఇంకా మాకు లాస్ట్ ఇయర్లో మేము తీసి పెట్టుకున్న సీడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా చిన్న చిన్న పాట్స్లో కూడా యాడ్ చేద్దాము అని అనుకున్నాం. ఇప్పుడైతే వేసి ఈక్వల్ చేస్తున్నాము. ఈరోజు అసలు ప్లాంట్స్ పెట్టడానికి కూడా టైం కుదరలేదు. ఇవన్నీ చేసేసరికి చీకటి అయిపోయిందనమాట. మళ్ళీ రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలన్నీ. వెల్కమ్ టు డే 3 యాపిల్ ట్రీతో స్టార్ట్ చేస్తున్నాం. పిల్లలు కూడా క్లైమేట్ బాగుంది కదా అని కాసేపు ఆడుకుంటున్నారనమాట. మళ్ళీ చాహ్నా వచ్చింది హెల్ప్ చేయడానికి. కొంచెం ఆర్గానిక్ కాంపోస్ట్ కూడా వేస్తున్నాము. ఈ యాపిల్ ట్రీ మేము కాస్కోలో కొన్నాము. సమ్మర్ స్టార్టింగ్లో కాబట్టి $16కి $17కి వచ్చేసినాయి. తర్వాత అయితే ఇంకొంచెం హైట్ ఉన్న ట్రీస్ $40 అట్లా పెట్టి కూడా అమ్ముతారు. ముందే తెచ్చుకున్నాం, ఒకటే తెచ్చుకున్నాంలే ఈసారి, ఫస్ట్ చూద్దామని. అండ్ ఇక్కడైతే ఆర్చెస్ చేయడానికి ఈ స్టిక్స్ అన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ బీరకాయలు, చిక్కుడుకాయలు వీటి కోసం అనమాట. ఈ బెడ్స్కి చుట్టూ ఆల్రెడీ ఫెన్స్ వేసేసాము. ఈరోజే ప్లాంట్స్ పెడతాం కదా, మళ్ళీ డీర్స్ వస్తాయని ఫస్ట్ ఫెన్స్ యాడ్ చేసి నెక్స్ట్ ఇట్లా ఆర్చ్ చేస్తున్నాం అనమాట. ఇవి చిన్న చిన్న స్టిక్స్ ఒక 8, వాటికి మధ్యలో జాయింట్స్ ఉంటాయి అనమాట. అట్లా జాయిన్ చేసిన తర్వాత కొంచెం పెద్ద ఆర్చ్ లాగా వచ్చింది. సో అట్లాంటివి ఒక 3 సెట్స్ చేసి మేము బెడ్స్కి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి కొంచెం లోపలికి పెడితే స్టాండర్డ్గా ఉందన్నమాట. సాయిల్ లోపలికి పెట్టినాం కదా. అండ్ పైన ఇట్లా నెట్ యాడ్ చేసి దానికి క్లిప్స్ కూడా ఇచ్చారనమాట. ఈ నెట్ మా దగ్గర ఇంతకు ముందే ఉండింది, సో దాన్నే యూజ్ చేసాం. ఇంతకుముందు దీన్ని ఫెన్స్గా కూడా పెట్టుండే. అండ్ ఆ క్లిప్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. మనకు గాలి వచ్చిన నెట్ ఎగరడం కానీ అట్లా ఏమి ఉండదు. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లాంట్స్ అన్నీ ఏమేమి పెట్టాలి అవన్నీ బయటికి తెచ్చి పెట్టామన్నమాట ఇట్లా లైన్గా. నెక్స్ట్ వెళ్ళి తీసుకెళ్ళి నాటాలి అన్నీ. ఫస్ట్ అన్నీ ఇట్లా తెచ్చి పెట్టుకుంటున్నాం అనమాట, ఏ బెడ్స్లో ఏవేవి పెట్టాలని. ఇక్కడ చిల్లీస్ అన్నీ ఒక దగ్గర, అండ్ ఆ కార్నర్కి మొత్తం చిక్కుడుకాయలు, బీరకాయలు ఫస్ట్ అవి నాటేద్దామని అనుకున్నాం అనమాట. ఇవి చిక్కుడువి అంత ఎక్కువ పాకుతాయో లేదో తెలియదు కానీ ఆయన ఏమన్నాడంటే ఇట్లా బుష్ లాగా వస్తాయి, ఈ ఫామ్ నుంచి తెచ్చుకున్నాం అనమాట అని అన్నారు. బట్ చూడాలి అసలు ఈసారి ఆ ఫామ్ నుంచి తెచ్చుకున్నవన్నీ ఎన్ని గ్రో అవుతాయో ఏమో తెలీదు. ఈ చిక్కుడుకాయలు లాస్ట్ ఇయర్ అయితే ఆగస్ట్లో వచ్చాయన్నమాట. మాకు మా ఫ్రెండ్ ఇచ్చింది లాస్ట్ టైం. సో అవే నాటుకుంటే అవి ఆగస్ట్లో వచ్చాయి. అప్పటి వరకు అసలు చెట్టు ఉందా లేదా జస్ట్ ఒక పెరుగుతున్నాయి అంతే, అవేం రాలేదు. ఆ వచ్చినవి కూడా కొన్నిట్లో పురుగులు పట్టడం, కొన్నిట్లో అసలు సీడ్స్ లేకపోవడం ఇట్లా వచ్చినాయి అనమాట. ఊరికే అవి పెంచి కొన్ని డీడ్స్ కూడా తినేసినాయిలేండి, ఎందుకు వేస్ట్ అని అనిపించింది. కానీ మళ్ళీ ఈసారి తెచ్చుకునే టైంలో ఆయన ఫామ్లో చెప్పారనమాట ఓనరు, మేము ఈసారి ఎక్కువ అట్లాంటివి తేవట్లేదమ్మా, ఇట్లా బుషెస్ లాగా వస్తాయి, ఇవి గ్రో అవుతాయి అని అన్నారు. ఒకసారి ఇంకా చూడాలి మళ్ళీ ఇయర్ ఎట్లా వస్తాయో తెలీదు. అండ్ ఇక్కడ చాహ్నా కూడా మాతో పాటు ప్లాంటింగ్ చేస్తుంది. తనకు కూడా ఇష్టం అనమాట హెల్ప్ చేయడం. మా అద్విక్ అయితే అటు వెళ్ళి చీమలతో ఆడుకుంటున్నాడు. చీమలకి వేరే రూట్ చూపిస్తున్నాడు అంటే వెళ్ళడానికి, వాడి గోల ఏదో వాడిది. సో మేమైతే ప్లాంటింగ్ మొత్తం చేసేసాం. ఒక బెడ్లో అయితే వంకాయలు అన్నీ వేసామన్నమాట. 3-4 తెచ్చుకున్నాము. ఇంకో దీంట్లో అయితే అంత గ్రీన్ చిల్లీనే, ఒక్కటి బెల్ పెప్పర్. లాస్ట్ టైం బెల్ పెప్పర్ మాకు చాలా వచ్చాయి అసలు. గ్రీన్ కలర్ ఒక్కటే, గ్రీన్ క్యాప్సికమ్ చిన్నవి, మరీ పెద్ద సైజువి కాదు. అండ్ ఇక్కడ మేము బెడ్స్కి కూడా ఇక్కడ నెట్ పెట్టాము. మేము ఫెన్సింగ్ మొత్తం సరిపోలేదన్నమాట, మా దగ్గర ఉన్నది ఒక సైడ్ ఓపెన్ ఉంది. ఈజీగా వచ్చి ఇంత కష్టపడి నాటినవి ఇంకా పొద్దునకంతా వచ్చి అవి తినేస్తాయి కూడా. అంత రిస్క్ తీసుకోలేక మళ్ళీ వాటి పైన కూడా ఇంకా మళ్ళీ మొత్తం నెట్టేసామన్నమాట. అన్నీ ఆ చిన్న బెడ్స్కి కూడా నెట్టేసాము. లాస్ట్ ఇయర్వి కొన్ని సీడ్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టాలి కదా, ఇంకా పక్కలున్న ప్లేస్ అంతా వాటి కోసమే అనమాట. అందుకని ఫస్ట్ అయితే బెండకాయ తీసుకున్నాము. ఇంకా కొన్ని మేము ఏమంటారు చోలకాయలు అంటారు మేమైతే, కొందరు మట్టికాయలు అని కూడా అంటారు. సో ఆ సీడ్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా పాలకూర వేసాము, ఒకటి వాటర్మెలన్ కూడా తెచ్చుకున్నాము. చూడాలి అది ఎట్లా వస్తుందో తెలీదు. ఇవైతే సీడ్స్ ఎక్కువనే ఉన్నాయి.
అంటే మొత్తం వేస్తే ఇంకా అవే ఉంటాయి. బట్ స్టిల్ కొన్ని అయితే హాఫ్ ఆఫ్ ద సీడ్స్ అయితే బెండకాయలే వేసామన్నమాట ఈ కార్నర్ ఆఫ్ ద బెడ్కి మాత్రం. నెక్స్ట్ ఇంకా కొన్ని మెంతులు అండ్ ఇంకా ధనియాలు ఇవి కూడా వేసేద్దామని అనుకున్నాము. ధనియాలు ఇట్లా కొంచెం బ్రేక్ చేసి వేయాలి అని అన్నాడు. సో అందుకే బ్రేక్ చేసి ఇస్తున్నా. ఆ కార్నర్కి టొమాటోస్ కూడా యాడ్ చేసాం. సో వాటి మధ్యలో అన్నీ యాడ్ చేద్దాము అని అక్కడేమో కొరియాండర్ సీడ్స్ వేస్తున్నాడు. ఇంకొక దగ్గర అయితే మెంతులు యాడ్ చేద్దామని అనుకున్నాం. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. అంటే గార్డెన్ వర్క్కి సంబంధించినవి 2-3 డేస్లో ఫినిష్ చేసుకున్నాం. లాస్ట్ అవి నాటిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. పరిగెత్తుకుంటూ వచ్చేసినాం అనమాట. కొంచెం సేపు లేట్ అయినా తడిచిపోయే వాళ్ళం మొత్తము. వర్షం చాలా పెద్ద పడింది. నైట్ అంతా పడుతూనే ఉన్నదనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో అంతే. ఇంకా వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. ఈసారి త్వరగానే కలుస్తాను అనుకుంటున్నా. హోప్ మీ అందరికీ వీడియో బోర్ కొట్టకుండా అట్లీస్ట్ ఎంగేజ్ చేసిందని అనుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.